హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి నాగబాబు గారు రెస్పాండ్ అయ్యారు సార్. ఆయన ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ జానీ మాస్టర్ కాస్త మద్దతు తెలిపే విధంగానైతే ఉంది. సో ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అంటే జనసేన పార్టీ నుంచి కానివ్వండి, నాగబాబు గారు కానీ ఈ ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు? మరో వైపేమో నాగబాబు గారి ట్వీట్ కేవలం అల్లు అర్జున్ గారికి కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే చేసినట్టుగా ఉంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన అమ్మాయికి మద్దతు ఇచ్చారు, ఈయన జానీ మాస్టర్కి మద్దతు ఇస్తున్నట్టుగా. ఎంటైర్గా చూసుకుంటే నాగబాబు గారి ట్వీట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు కేసు ఏంటి? జానీ మాస్టర్ అనే ఒక కొరియోగ్రఫర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా 2019 నుంచి పనిచేస్తున్న 21 ఏళ్ళ అమ్మాయి. జానీ మాస్టర్ నన్ను 2019లో నుంచి చేశాడు. అప్పటి నుంచి లైంగికంగా నా మీద అత్యాచారాలు చేస్తున్నాడు, నన్ను భయపెట్టాడు. సో నా తల్లిదండ్రులను చంపేస్తున్నాడు, ఇండస్ట్రీలో లేకుండా చేస్తున్నాడు, అందువల్ల నేను సరెండర్ అయ్యాను. బట్ అప్పటి నుంచి ఆయన భార్య నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు, కొట్టారు, తిట్టారు, ఇలాగా ఆమె కేసు పెట్టింది. దానికి సంబంధించి ముందు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని తర్వాత నార్సింగ్కి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. నార్సింగ్ పోలీసులు రెగ్యులర్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 376 రేపు, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, 323(2) హర్ట్, తర్వాత పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇది గతంలో అంటే బిఎన్ఎస్ చట్టం రాకముందు జరిగింది కాబట్టి వీళ్ళ ఉద్దేశంలో అది పాత చట్టాలు వర్తిస్తుందని ఐపీసీ కిందనే పెట్టారు. సో ఇది ఏమైందంటే జానీ మాస్టరు జనసేన సభ్యుడు, పవన్ కళ్యాణ్కి సపోర్టుగా క్యాంపెయిన్లు కూడా చేశాడు. తర్వాత కొంత చారిటీ వర్క్ కూడా జనసేన తరపున చేశాడు. కాబట్టి ఇది పొలిటికల్ టర్న్ తీసుకునింది. దీని వెనక అంటే ఈ అమ్మాయి పోలీసులకి కంప్లైంట్ చేయకముందు 2 వారాలకు ముందే ఛాంబర్కి కంప్లైంట్ చేసింది. ఛాంబర్కి కంప్లైంట్ చేసినప్పుడు ఛాంబర్ వాళ్ళు ఇద్దరి వాంగ్మూలాల్ని తీసుకున్నారు. జానీ మాస్టర్ని కూడా అడిగారు. అంటే జానీ మాస్టర్కి ముందే ఐడియా ఉంది ఈ అమ్మాయి నా మీద కంప్లైంట్ చేసింది అనేది జానీ మాస్టర్కి తెలుసు. జానీ మాస్టర్కి వివాదాలు కూడా కొత్తగా, గతంలో కూడా సతీష్ అనే ఒక యువకుడు, అతను కూడా కొరియోగ్రఫర్ అనుకుంటా, అతని మీద కేసు పెట్టాడు. ఒక 6 నెలలు జైలు శిక్ష కూడా జానీ మాస్టర్కి పడింది. ఎందుకంటే ఇవన్నీ కామన్, ఇండస్ట్రీలో వివాదాలు ఉంటాయి. సో ఈ కాంటెక్స్లో జానీ మాస్టర్కి ఆల్రెడీ ఐడియా ఉంది ఈ పెడుతుంది. అంటే ఇండస్ట్రీలో కూడా తెలిసిపోయింది, 2 వారాల ముందే తెలిసిపోయింది. దాంతో అల్లు అర్జున్ రంగంలోకి దిగి అల్లు అర్జున్ తన మేనేజర్ను పంపించి ఈ అమ్మాయికి సపోర్ట్ చేసి ఈ అమ్మాయి ద్వారా పోలీస్ కేసు పెట్టించారనేది ఒక వార్త. అది నిజమా కాదా తెలియదు మనకి. ఎందుకంటే ఝాన్సీ కూడా ఏం చెప్పిందంటే ఒక బిగ్ హీరో తన మేనేజర్ని పంపించి అమ్మాయికి సపోర్ట్ చేశాడని ఆమె చెప్పింది. ఆ తర్వాత అల్లు అర్జున్ టీం నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే మేము ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాం, నా సినిమాలు అన్నిట్లో ఈ అమ్మాయికి ఛాన్స్ ఇస్తాను, అట్లాగే మా బ్యానర్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకు అల్లు అర్జున్ సడన్గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది, ఇంత పాపం ఆయనకి బాధితురాల మీద ప్రేమ పుట్టుకొచ్చింది? నిజంగా అల్లు అర్జున్ చరిత్ర పరిశీలిస్తే అల్లు అర్జున్ సొంత సినిమాలో పుష్పలో తన సహనటుడైన కేశవ్ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి అతనే కారణం. అతను ఆ అమ్మాయి ఫోటోలను చూపించి బెదిరిస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అతను అరెస్ట్ చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ ఎలా ప్రవర్తించాడు? ఆ అమ్మాయికి సపోర్ట్ చేయలేదు, ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేదు. చేయకపోగా ఎవరికి తెలియకుండా ఇతనికి సీక్రెట్గా బెయిల్ ఇప్పించి తను షూటింగ్కి తీసుకెళ్ళాడు పుష్ప 2కి. మరి నిజంగా అల్లు అర్జున్కి ఇండస్ట్రీలో అమ్మాయిల మీద ఇలాంటి లైంగికంగా దాడులు, అత్యాచారాలు జరిగితే ఆయన స్పందించే గుణమే ఉంటే కేసు విషయంలో ఎందుకు ఆయన అమ్మాయి వైపు నిలబడలేదు? బాధితురాలి ఇక్కడన్నా ఓన్లీ అత్యాచారం జరిగిందని ఆరోపిస్తుంది, ఈ అమ్మాయి ఆ లైవ్ యాక్టివ్గా ఉంది. ఒక నిండు ప్రాణాన్ని తీసేశాడు మీ వాడు. మరి అతన్నేమో నువ్వు సపోర్ట్ చేసి అతనితో షూటింగ్ చేసావు, అమ్మాయికి ఏమీ హెల్ప్ కానీ అమ్మాయికి ఏమీ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయికి నేను నా సినిమాలు అన్నింటిలో పెడతాను అంటే అర్థమేమి? క్లియర్గా పవన్ కళ్యాణ్తో ఇతను ఉన్నాడు కాబట్టి, జానీ మాస్టరు జనసేన కాబట్టి ఛాన్స్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అల్లు అర్జున్ రంగంలో దిగాడు అనేది ఎవరికైనా అర్థమైపోతుంది. దాన్నేమీ విశ్లేషకులు అవసరం లేదు, అందరికీ అర్థమైపోతుంది.
సో అలా దిగాడు. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు జనసేన మీద ప్రెజర్ వచ్చింది, జనసేన వాళ్ళు చర్య తీసుకోవాలి. అందుకని జనసేన ఏం చేసింది, సస్పెండ్ చేయలేదు, ఇతన్ని ఏమీ తీసేయలేదు, ఓన్లీ దూరంగా ఉండమని హెచ్చరించింది. మా పార్టీకి దూరంగా ఉండి ప్రూవ్ చేసుకోవాలి. అది నాకు తెలిసి అబ్సల్యూట్లీ కరెక్ట్ డెసిషన్ బై పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒక ఆరోపణలు వచ్చినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు. నేను గతంలో హేమ విషయంలో కూడా ఇదే చెప్పాను. హేమ మీద వచ్చినప్పుడు విష్ణు ఆమెను సస్పెండ్ చేయడాన్ని కూడా నేను వ్యతిరేకించాను. ఎందుకంటే ఆరోపణలు వస్తాయి ప్రతి మనిషి మీద, మన ఇద్దరికి గొడవ వస్తుంది, నువ్వు వెళ్ళి నా మీద ఏదో కేసు పెడతావు, అంత మాత్రం నేను నేరం చేసినట్టు ఎలా అవుతుంది? సో కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు ఒక వ్యక్తి దోష నిర్దోష అనేది చెప్పకూడదు. సో అది ఆరోపించబడిన వాడు, అలీజిడ్లీ అంటారు. అలీజిడ్లీ అంటే ఇలా వాళ్ళు ఆరోపిస్తున్నారు అని, నిందితుడు అంటారు. అందుకని అతన్ని నేరస్తుడని మనం అనకూడదు, నేరస్తుడని సస్పెండ్ చేయకూడదు. అలాగా పవన్ కళ్యాణ్ కరెక్ట్ చర్య తీసుకున్నాడు. సో ఇప్పుడు నాగబాబు నిన్న ఎంటర్ అయ్యాడు. నాగబాబు ముందు నుంచి కూడా అతను ఒక క్లెవర్ ట్వీట్లు చేస్తుంటాడు. దీన్ని మనం అత్తెలివి అంటాం. అత్తెలివి అంటే ఏంటంటే తెలివిగా ఉన్నట్టు నటిస్తూ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు. అదేదో స్ట్రైట్ ఫార్వర్డ్కి చెప్పచ్చు. ఇతను ఏది జానీ మాస్టరు తప్పు చేసినట్టు కాదు, ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పాను అలాగే ఆయన కూడా చెప్పచ్చు, చెప్పే హక్కు ఆయనకు ఉంది. సో అది చెప్పచ్చు కదా, అది చెప్పకుండా కొటేషన్లు పెట్టి 2 కొటేషన్లు పెట్టాడు. ఒక కొటేషన్ ఏంటంటే, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్, దేర్ ఆర్ ఆల్వేస్ 3 sides ఆఫ్ ఏ స్టోరీ, యువర్స్, దెయిర్స్ అండ్ ద ట్రూత్, రాబర్ట్ ఇవాన్స్ అని చెప్పాడు. యాక్చువల్గా ఫ్రెడరిక్ నీషే 19th centuryలో అనేది చెప్పాడు ఈ మాట. ఏంటంటే ఫ్యాక్ట్ అనేది ఏముండదు, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటుంది, అలాగే సత్యం అనే ట్రూత్ అనేది ఉండదు, నా వెర్షను నీ వెర్షను ద అదర్ వెర్షన్ ఉంటుంది తప్ప సత్యం అనేది ఏమీ లేదనేది కూడా నీషే కొటేషన్. దాన్నే ఇవాన్స్ వేరే రకంగా చెప్పాడు, దాన్ని ఇతను కోట్ చేశాడు. అంటే ఇతను ఉద్దేశం ఏంటి ఈ కొటేషన్లో, మీరు ఏది వింటే అది నమ్మకండి, సత్యం అనేది మీరు వాళ్ళు చెప్పేది మేము చెప్పేది కాకుండా వేరేది కూడా ఉంటుంది, 3 sides ఉంటాయి అని చెప్పాడు. మంచిదే, మరి అన్నిటికీ అలాగే ఉంటుంది కదా. జగన్ విషయంలో అలాగ ఉండదా? జగన్ విషయంలో వీళ్ళు ఎన్నిసార్లు విమర్శించారు అతన్ని, అతను దొంగ అని, అతను 420 అని, అతని కేసులు ఉన్నాయని. మరి జగన్కి కూడా అదే వర్తిస్తుంది కదా సత్యం అనేది. సో ఇక్కడ ఏంటంటే నాగబాబు చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు, నాగబాబు చెప్పిన కొటేషన్లో కూడా తప్పు లేదు, కరెక్టే. అది సత్యం అనేది వేరే ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి. కానీ తన విషయంకి వచ్చేసరికి మాత్రమే ఈ కొటేషన్ గుర్తొచ్చిందా, తను విమర్శించేటప్పుడు ఏమైంది అనేది ఇక్కడ ప్రశ్న. 2వ కొటేషను, నో పర్సన్ క్యాన్ బీ కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ద కోర్ట్ ఆఫ్ లా, సర్ విలియం గ్యారో. ఇది అగైన్ నాగరిక ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడైనా కూడా నేచురల్ జస్టిస్ ఉన్నప్పుడు, ఒక మనిషి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ మనిషి నేరం చేశాడని ఎవరు కూడా చెప్పకూడదు అంటిల్ కోర్టు ప్రూవ్ అయితే. అది కూడా కోర్టు కూడా చిన్న కోర్టులో ప్రూవ్ అయినా కూడా గిల్టీ కాదు, మళ్ళీ పై కోర్టు రిలీజ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు వరకు ఉంది ఇక్కడ, సుప్రీంకోర్టులో కూడా ప్రూవ్ అయితే అప్పుడు అతను గిల్టీ. సుప్రీంకోర్టులో ఒక్కోసారి కేసు కొట్టేస్తూ ఉంటారు, అప్పుడు అతను గిల్టీ కాదు. సో ఇది కూడా కరెక్టే, 100% ఆయన చెప్పడం కరెక్టే. అట్లా ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఆరోపణలు మాత్రం వచ్చాయి, అతను నేరం చేశాడా లేదనేది మనం చెప్పొద్దు అనేది ఆయన చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన తెలివిగా కొటేషన్ చెప్పినా ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంది, జానీ మాస్టర్ మీద ఆరోపణలు మీరు నమ్మకండి, ఎందుకంటే సత్యం అనేది వేరే ఉంటుంది, అభిప్రాయాలు వేరే ఉంటాయి, స్టోరీకి అనేక వెర్షన్లు 3 వెర్షన్లు ఉంటాయి, కాబట్టి మీరు నమ్మకండి అనేది ఒకటి. 2వది, జానీ మాస్టర్ నేరస్తుడు కాదు, అతను ముద్దాయి మాత్రమే, ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే అని కూడా అతను చెప్పినట్టుగా మనం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. తప్పులేదు, ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈయన మరి ఇదే సూత్రాన్ని ఇప్పుడు జగన్ మీద ఏదైనా కేసులు ప్రూవ్ అయ్యి ఆయన కన్విక్టెడ్ అయినాడా? లేదు కదా. మరి జగన్ మీద ఇతను వీళ్ళ తమ్ముడు మాట్లాడితే అతను ఆర్థిక నేరస్తుడని ఎందుకు మాట్లాడతారు? ఆర్థిక నేరస్తుడని మాట్లాడడం తప్పు కదా. మరి ఇదే కొటేషన్ నాగబాబుకి అప్లై కదా. నాగబాబు వేరే వాళ్ళని గురించి మాట్లాడినప్పుడు నాగబాబు ఈ కొటేషన్ తెలియదు ఆయనకి.
అప్పుడే కళ్ళు చెవులు అన్నీ మూసుకున్నాడా, ఓన్లీ నోరు మాత్రమే తెరిచాడా? సో ఇది ప్రాబ్లం వీళ్ళల్లో. నాగబాబులో ప్రాబ్లం ఏంటంటే నీతులు తను మాత్రమే చెప్తాడు, తనకు మాత్రమే వర్తిస్తాయి. తను వేరే వాళ్ళని విమర్శించినప్పుడు ఆ నీతులు అతనికి గుర్తుండవు, వర్తించవు. అప్పుడేమో అక్కడ రాజకీయాలు ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే ప్రజలు గొర్రెలు కాదు, నీ కొటేషన్లో వినేసి పొలవమని నిన్ను నమ్మేసే బ్యాచ్ కాదు ఇక్కడ. వాళ్ళకు కూడా నువ్వు ఎప్పుడు ఏ కొటేషన్లు ఇస్తున్నావు